మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని ఒక వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. 105వ కీర్తన 24వ వచనం. వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసాను. దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుడు మనకు అధిక బలమును అనుగ్రహిస్తాడు, దయచేస్తాడు. తల్లి మర్చిపోయినా తండ్రి మరచిన మనల్ని మరువాడు. మన పక్షముగా ఉండే కార్యములు జరిగిస్తాడు. ప్రతి విషయంలో అధిక బలము దేవుడు మనకు దయచేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా దేవునికి సమస్తము సాధ్యమే. ప్రతి కార్యం కూడా దేవుడు తప్పకుండా మన జీవితాలను జరిగిస్తాడు. దేవుని మనం ప్రేమించే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు సమస్తము చేస్తాడు. మన ఎన్నడూ కూడా దేవుడు విడువడు, ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. మనల్ని దేవుడు కాపాడుతాడు. మనల్ని దేవుడు హెచ్చించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు సహాయం చేస్తాడు. నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సంతోషాలు, సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మన హృదయ వేదన దేవుడు తొలగించి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎల్లప్పుడూ కూడా ప్రతి దినం కూడా మనము దేవుని స్తుతించే వారిగా ఉన్న, దేవుడి ఇస్తున్న మేలను బట్టి దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉన్న, దేవుడి సల మనం మొరపెట్టే వారిగా ఉన్నట్లయితే దేవుడు మన జీవితాల అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మనతో ఉంటాడు. మనతో ఎల్లప్పుడూ ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. దేవ తండ్రి, అధిక బలం తను మాకు అనుగ్రహించబడడానికి స్తోత్రాలు ప్రభా. నాయన అయా ప్రతి విషయంలో తను అధిక బలం అనుగ్రహించబడడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యానికి వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి. అయా గొప్ప దేవానికి వందనాలు ప్రభా. దేశాన్ని కనికరించు నాయన. అయా ప్రతి ఒక్కరికి మారు రక్షణ దయచేయండి ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు స్వస్థపరచండి అయా స్తోత్రాలు ప్రభా. అయా హాస్పిటల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా దర్శించు నాయన. అయా తండ్రి స్వస్థపరచు, బాగు చేయ ప్రభానికి స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా అప్పుల బాధతో ఉన్న బిడ్డలు దర్శించు నాయన. అయా వరకు నప్పులు తీర్చి ఆశ్రయించండి ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి. అయానికి వందనాలు ప్రభా. తండ్రి స్తోత్రం. ఎవరే బాధలు సమస్యలు ఉన్నారో ప్రభా, వరకు నా బాధ సమస్యలు తొలగించు ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి. యేసయ్యానికి వందనాలు. ప్రతి ఒక్క జీవితాల్లో ప్రభా నాయన అయా గొప్ప కార్యం జరిగించండి ప్రభానికి స్తోత్రాలు. అయా రక్షణ లేని రక్షణ దయచే ప్రభా. అయా ఆరోగ్యంతో ఉన్న స్వస్థపరచండి ప్రభానికి స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా బంధకాలను నన్ను విడిపించు, కట్టులో నన్ను విడిపించు నాయన. అయా స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా తండ్రి. నువ్వే ప్రభా నాయన. దేవా ప్రతి ఒక్క జీవితాలలో ప్రభా నాయన అయా కార్యాలు జరిగించుతానని నామము తెచ్చుకోమని ఏస్తున్నామని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయడం దేవుడారిగా మనకు తోడుగా ఉంటాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిరోజు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.